బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ వర్సిటీలో మళ్లీ రిజిస్ట్రార్ నియామక వివాదం మొదలైంది. పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి కార్యాలయంలోకి రాకుండా రిజిస్ట్రార్ గదికి వీసీ తాళం వేసుకుని వెళ్లిపోయారు. యాదగిరి ఆర్డర్ కాపీ లేనందువల్ల రిజిస్ట్రార్ బాధ్యతలను ఏవో ఖాదర్కు అప్పగిస్తున్నట్లు వీసీ రవీందర్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంపై వీసీ మాట్లాడుతూ గదికి తాళం వేయలేదని, ఒకవేళ తాళం వేయాల్సి వస్తే డోర్కు నోటీస్ అంటించేవాళ్లమని అన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రార్గా కొనసాగే అర్హత యాదగిరికి లేదని అంటున్నారు. అలాగే తెలంగాణ వర్సిటీకి నూతన రిజిస్ట్రార్ నియామకం కోసం సీనియర్ ప్రొఫెసర్గా కొనసాగుతున్న 4 పేర్లను పరిశీలిస్తున్నామని, టియు రిజిస్ట్రార్గా త్వరలో ఒకరిని నియమిస్తామని వీసీ రవీందర్ చెబుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. యాదగిరికి రిజిస్టర్గా కొనసాగే అర్హత లేదని అంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో కుల్చీల కుమ్ములట మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. అయితే రిజిస్టర్ కు తాళం వేసినట్టు ఇట్లు వీసీ రవీంద్ర గుప్తా తాళం వేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. దీనిపై పూర్తిగా వాస్తవం లేదని చెప్పి, పూర్తిగా అవాస్తవంతో కూడుకున్నదని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాను రిజిస్టర్ కు తాళం వేయలేదని చెప్పి, తాళం వేస్తే డోర్ కు నోటీస్ అంటించి మరీ సీజ్ చేసే వాళ్ళని కూడా చెప్పొచ్చారు. అయితే కదా పాలక మండలి అటు వీసీల మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది. అయితే పాలక మండలి రిజిస్టర్ గా యాదగిరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం తీసుకున్నప్పటికీ అతనికి ఆధార్ కాపీలు మాత్రం ఇంతవరకు అందలేదు. ఆధార్ కాపీ లేనందువల్లనే రిజిస్టర్ కు బాధ్యతలను అతనికి అప్పగించాలని చెప్పి ఖాదర్కి అప్పగించుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా వీసీ రవీంద్ర గుప్తా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే యాదగిరికి రిజిస్టర్ కొనసాగే అర్హత లేదని చెప్పి కూడా వీసీ చెప్పారు. రిజిస్టర్లు సాంబార్లో విలువైన డాక్యుమెంట్, అలాగే రిజిస్టర్లో చెక్ బుక్లు ఉన్నాయని చెప్పి అవి ఎక్కడ మాయమవుతున్న ఉద్దేశంతోనే రిజిస్టర్ కు తాము తెరవద్దని చెప్పి కూడా ఆ సిబ్బంది కూడా చెప్పారని చెప్పి, ఎందుకంటే కీలక డాక్యుమెంట్లు ఉంటాయి, అవి పోతే మిస్ అయితే ఎవరు బాధ్యత వహించాలి, అందుకోసం ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని తాము సిబ్బందికి అలాంటి ఆర్డర్ పాస్ చేశామని కూడా వీసీ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యూనివర్సిటీ సంబంధించి సీనియర్ ప్రొఫెసర్లను కొనసాగిస్తామంటూ 4 పేర్లు కూడా పరిశీలిస్తున్నామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇటు తెలంగాణ యూనివర్సిటీలో పూర్తి వీసీ వర్సెస్ సీసీ మధ్య వివాదం మరింత ముదురుతుందని చెప్పవచ్చు. శ్రీవిష. థ్యాంక్ యూ నవీన్. మేము ప్రకటించిన ప్రకారం 30 వరకు హాలిడేస్ ఉండే, దాన్ని 18 నుంచి స్టార్ట్ చేస్తున్నాము యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్లకు సిలబస్ కంప్లీట్ అయిపోయి ఇక్కడికే ఒక సెమిస్టర్ వెనకకు ఉండడం వల్ల దాన్ని ప్రీపోన్ చేసి 17th రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి మేము ప్రీపోన్ చేసి ఎగ్జామ్స్ కూడా ముందు అవడానికి ప్రయత్నిస్తున్నాం. స్టూడెంట్స్ ఇక్కడ వేసవి సెలవుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. తర్వాత ఇప్పుడు మ్యాన్ పవర్ చాలా షార్టేజ్ ఉంది తెలంగాణ యూనివర్సిటీలో. హాస్పిటల్ అంత బాగా చేసి 22 పడకల హాస్పిటల్ తయారు చేసి ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితి